ఏం పేరు అన్న? సైదా. సైదా ఎక్కడి నుంచి? గుంటూరు దాసరపాలెం. ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు? మేకడ సుచిత్ర గారు. ఏమైనా చేశారా 5 ఏళ్ల కాలంలో మీ ప్రాంతానికి? చేశారు. రోడ్లు బాగోపోతే రోడ్లు మొత్తం శుభ్రం చేయించారు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చారు. సచివాలయం వర్కులు మొత్తం అన్ని బాగా ఇంటి దాకా వచ్చి బాగానే చేస్తున్నారు. పరిపాలన కూడా బాగానే ఉంది. పథకాలు ఏమైనా వచ్చినాయా? పథకాల వచ్చినాయి. ఏమేమి వచ్చినాయి? అమ్మఒడి 45 సంవత్సరాలవి, ఆటో డబ్బులు ఇవన్నీ బాగానే పడ్డాయి పథకాలు. పథకాలు వస్తున్నాయిగా, వాలంటీర్లు ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా పథకాలు వస్తున్నాయని? రూపాయి వెళ్ళ కూడా తీసుకోవట్లా, ఫ్రీ వర్క్ చేస్తున్నారు. సర్వీస్ తెల్లారి 4-5 వచ్చి ఏ పథకం పెట్టుకున్నా సరే మొత్తం ఫ్రీగానే చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించవచ్చు అంటారా, లేకపోతే తీసేయాలా? కొనసాగించాలి ఖచ్చితంగా. వాళ్ళు ఉంటేనే ప్రజలకి కొద్దిగా ఫ్రీగా ఉండేది. ఇప్పుడు పెన్షన్లుగానే ముసలోళ్ళు రోడ్ల మీదకి వెళ్ళి సచివాలయం దాకా వెళ్ళకుండా మామూలుగా ఎక్కడైనా పెడితే అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళడం, లేకపోతే ఆటోలు మాట్లాడుకుని వెళ్ళడం వచ్చేది. ఇప్పుడు వాలంటీర్లు ఉండడం వల్ల డైరెక్ట్గా వాళ్ళే ఇంటికి వచ్చి తంబేపించుకొని నమస్కారం చెప్పించి ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళ వరకు కూడా బాగానే ఉంది. సచివాలయం ఉండాలి ఖచ్చితంగా. ఏం పేరమ్మా? గురువమ్మ. ఎక్కడి నుంచి? మేము అయోధ్యనగరం. గుంటూరేనా? ఎమ్మెల్యే ఎవరో తెలుసా మీకు? తెలుసు. బాగానే చేశారా ఏమైనా 5 ఏళ్లలో? బాగానే చేశారా? ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? చంద్రబాబు నాయుడు చేద్దాం. చంద్రబాబు నాయుడు గారికి? బాబు గారికి? బాబు గారు బాగా చూస్తారు. ఇవన్నీ రేట్లు పెరిగిపోయి ఆడుకుంటాం. మేము బియ్యం కొనలేకపోతున్నాం. కేజీ 70 రూపాయలు అంటే తినగలుగుతాం పిల్లలు కదా మేము. చంద్రబాబు అయితే తగ్గిస్తాడు. తగ్గిస్తారంటారు. పథకాలు ఏమైనా వచ్చినాయా? వచ్చిన ఇల్లు పథకాన్ని వేశారు కానీ ఇంతవరకు ఇల్లు చూపిలే పెట్టలే. స్థలం కూడా చూపిలేదా? చాలా చూపిలే, ఇల్లు రాశారు అంతే. ఇల్లు రాశారు వేస్ట్ అన్నారు, స్థలం ఎక్కడ చూపించాలిగా, అది కూడా లేదు. అది కూడా చూపిలా. అయితే ఇప్పుడు బాబు గారిని ఎన్నుకుంటానని చెప్పి అంటారు. ఏం పేరు అన్న? కృష్ణారెడ్డి బిజ్జం. ఎక్కడి నుంచి? దర్శి ప్రకాశం జిల్లా. దర్శి ప్రకాశం జిల్లా. ఏంటి ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ఆడ? పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు మాకు భూజాపల్లికి ఇచ్చారు, బాగానే ఉంది పరిస్థితి, బాగానే ఉంది. మళ్ళీ ఆయన గెలుస్తారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. రాష్ట్రంలో ఎవరు గెలుస్తారంటారు? జగన్మోహన్ రెడ్డి గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్పగలుగుతున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే మా పథకాలన్నీ బాగానే ఉన్నాయి. అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ ప్రతి ఒక్కటి బాగానే ఉంటున్నాయి, ఇబ్బంది లేదు. ఇసుకు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తుంది. మాకు అమ్మఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మా పాపకి పీజీ రిమెంట్మెంట్ వచ్చింది, అన్నీ వస్తూనే ఉన్నాయి. 1 లక్ష వచ్చింది. ఏటా నాకు 1 లక్ష రూపాయలు వస్తూనే ఉంటాయి. మా అమ్మాయి పీజీ రిమెంట్మెంట్ అయితే బీటెక్. గతంలో ఎప్పుడు లేవు కదా ఇలాగా? ఎప్పుడు లేవు ఇంతకుముందు. ఇప్పుడు బాగుంది. అయ్యేం లేవు మామూలుగా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. ఆయన అయితే డెఫినెట్ మాకు బాగానే జరిగింది అభివృద్ధి. రోడ్లు కానీ మొత్తం ఈ హాస్పిటల్ కట్టారు, పోతే సచివాలయాలు అన్నీ బాగానే కట్టారు, అన్నీ బాగానే. మళ్ళీ ఆయన రావాలి, మాకు ఇబ్బంది ఏముంది. సీట్లు మేము 120-130 దాకా వస్తాయి అనుకుంటున్నాం. అది సీఎం మాత్రం ఆయన కన్ఫామ్ సీఎం. ఇబ్బంది లేదు, పథకాలన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. సిద్ధమే, బట్టన్ నొక్కుతున్నారు. ఒకరి ద్వారాగా ఈ మామూలుగా ఈ లంచాలు ఏం లేవు, అన్నీ డైరెక్ట్గా వచ్చేసి మన అకౌంట్లోనే పడుతున్నాయి. ఇలాగ ఎప్పుడు లేవుగా, ఎప్పుడు లేదు. అలాగ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతనే ఉన్నది పథకాలన్నీ. రాజధాని ఏది కావాలి మీకు? రాజధాని అమరావతి. ఎందుకు అమరావతి? అని చుట్టుపక్కల అందరు కోరుకునేది అదే కదా. అది వైజాగ్ వద్దంటారు. వైజాగ్ వద్దనేది మనం చెప్పేది. ఇప్పుడు దేవుడి పథకాలు సీఎం గారు పెట్టే పథకాలు అయ్యి ఏంది, అది సీఎం గారు ఆజ్ఞలో జరిగేది అదంతా. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవుతారంటారా? 100% గుద్ది మరీ చెప్తున్నా అవుతారు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175 కాపోయినా సరే కనీసం 120 సీట్లైనా కొడతారు. 120 వస్తాయి ఖచ్చితంగా వస్తాయి. గుంటూరు ఎంపీ కూడా కొడతాడు. అన్ని ఉన్ని సీట్లు మొత్తం రజనీ కూడా కొట్టిద్ది. ఇప్పుడు మన గుంటూరు పక్కా కొట్టిద్ది. అది ఆయన అన్నిసార్లు బటన్ నొక్కారు, మీరు ఒక్కసారి బటన్ నొక్కడానికి సిద్ధమేనా? మరి సిద్ధమే, మేము సిద్ధమే. యుద్ధమేంది, రాజ్యాలు పోయినా రాయల్టీ తగ్గకూడదు. అది అంతే, తిరిగిలేదు. జగన్ అన్నయ్యకి డబ్బులు తీసుకొని వేస్తారా, డబ్బులు తీసుకోకుండా వేస్తారా? ఇచ్చినా ఒకటే, ఇవ్వపోయినా ఒకటే. ఓటు మాత్రం జగన్ అన్నయ్యకే పడేది. మేమేం తీసుకోవాలా. జనాలుగా ఇచ్చారు ఒక 500-1000 రూపాయలు. 2000 ఇచ్చినా అయిపోయినా సరే వేసేది ఓటు అదే, జగన్కే పక్కా. లోకేష్ గారు కుర్చీలు మడత పెడతా అంటున్నారు.
కుర్చీలు మడత పెట్టడానికి ఇప్పుడు గ్లాసు సింకులో ఉండాలి, సైకిల్ రోడ్డు మీద ఉండాలి, ఫ్యాన్ ఇంట్లో ఉండాలి. 100% చెప్తాను ఖచ్చితంగా. నా పేరు జాన్వి. ఎక్కడి నుంచి? గుండీరే. ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు ఓటు? ఈసారి ఎవరికి అయిను. ఆహా, వాళ్ళు ఏం చూస్తున్నారని. ఏం చేయలేదా నీకు? ఏంది చేసింది గాడిద గుడ్డు. ఏం చేయలే? పెన్షన్ రాట్లా? పింఛన్ కూడా ఇవ్వటం లేదు. పండి ఎందుకు ఇవ్వట్లా? ఏమో నాకు తెలియదు. పండి ఇదంతా ఎందుకు వాళ్ళు ఏమి పట్టించుకోరు. కాలువ తీరు ఏం చేయరు, రోడ్లు లేరు. ఎందుకు వాళ్ళు ఓట్లు? ఇంకా ఇంట్లో కూర్చోమని ఓట్లు ఎలక్షన్ ఎందుకు వాళ్ళకి? బాబుకి వేస్తావా ఈసారి? చంద్రబాబుకి వేస్తావు, ఆయన గెలుస్తారంటావు. డబ్బులు తీసుకొని ఓటేస్తావా, డబ్బులు తీసుకోకుండా వేస్తావా? డబ్బులు వద్దు, ఏమొద్దు. డబ్బులు లేకపోయినా వేస్తానంటావు. పోయినసారి తీసుకున్నావా? ఎవరు నాకు డబ్బులు ఇరిపోండి. ఇక వాళ్ళు ఓట్లు వాళ్ళు డబ్బులు ఇస్తారేంటి? దొంగ నా కొడుకులు. ఎవరు డబ్బులు ఇవ్వకుండానే మేమే. వాడే గెలుస్తాడు. గెలవాలని చెప్పి కోరుకుంటున్నావు. వాలంటీర్ వ్యవస్థ ఎవరు వచ్చినా కంటిన్యూ చేయొచ్చా? చేయడు, అతను చేయడు. చంద్రబాబు నాయుడు చేయడు. చేస్తే మంచిది, బాగానే ఉంటుంది, కానీ అతను చేయడు. అతను ఇప్పుడు మనకు చెప్పిన హామీలు అసలు ఏమి ఇచ్చాడు? ఏమి ఇవ్వలేదుగా. ఇసుక అతను రాలేడు ఇసుక. అది పవన్ కళ్యాణ్ ఆడ గెలిచారు సార్. ఇప్పటికి ఏదో ఆయన మాటలు చెప్పుకుంటా పోతుండే, కానీ ఆయన ఆడ గెలుస్తుంది చెప్పండి. పవన్ కళ్యాణ్ ఏదో అంతే. సీఎం ఏదేమో అంటే వాళ్ళు బయట తిరిగే వాళ్ళు అయితే వాళ్ళు చెప్పలేరు. ఏదో ఒక ఊర్లో ఉండి మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అదే ఇంకా ఆయన రావాలంటే తప్పితే బయట గురించి అయితే బయట తిరిగే వాళ్ళు అయితే అసలు ఎవరు చెప్పలేరు. రేపు ఎందుకు ఆయన సీట్ ఆయనే గెలుచుకోమని చెప్పండి. మళ్ళీ ఓడిపోవు కన్ఫామ్. అది ఎట్ట వస్తారా? రారుగా, పొత్తున్నా కానీ రారు. కాకపోతే ఏంటంటే ఒక జగన్ మీదకే వీళ్ళందరూ కలిసి వస్తున్నారు అంతే. దానివల్ల ప్రయోజనం ఏం లేదంతే. అది షర్మిల ఏముంది, వస్తుండదు వెళ్ళిపోతుంటది అంతే. ఏముందాడు నష్టం ఏముండదు. అన్నకి ఏముంది అక్కడ? ఏముండదు, నష్టం ఏముండదు. జగన్ అయితే బాగానే చేస్తుందో, ఇబ్బంది లేదు. ఇసుక తీసుకొస్తారు అయితే చేస్తారు కన్ఫామ్. రాజధాని కూడా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి.